భారీ వర్షాలతో మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ మార్గాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లు పూర్తిగా దెబ్బతినడం, వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో సికింద్రాబాద్ నుంచి నడిచే 45 ట్రైన్లను రద్దు చేశారు. ఇక హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్ల నుంచి నిర్మల్, కామారెడ్డి మార్గంలో బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా ఇటు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పూర్తిగా హైదరాబాద్ నుంచి వెళ్లేటటువంటి ఇటు బస్ సర్వీసులు కానివ్వండి, ట్రైన్ల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 75 ట్రైన్లను రద్దు చేశారు. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఇక ఆర్టీసీలో కూడా పెద్ద ఎత్తున బస్సుల సర్వీసులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఎక్స్ప్రెస్ సర్వీసులు, దాంతోపాటు పల్లె వెలుగు సర్వీసులను కూడా ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి వెళ్లేటటువంటి బస్సులను రద్దు చేయడంతో ఇటు జేబీఎస్ బస్టాండ్ దగ్గర బస్సులన్నీ కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. సో జేబీఎస్ బస్టాండ్ దగ్గర కూడా మనం చూడొచ్చు చాలా బస్ సర్వీసులను దాదాపు ఇటు మెదక్ కానివ్వండి, దాంతోపాటు కామారెడ్డి, నిజామాబాద్ వెళ్లే రూట్లలో దాదాపు 100కు పైగా బస్ సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటము, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడము, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే ఆర్టీసీ దాదాపు అనేక బస్సు సర్వీసులను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ముఖ్యంగా ఇటు తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి ఎక్కువగా ఇది మెదక్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, కామారెడ్డి కానివ్వండి, జగిత్యాల, కరీంనగర్కు వెళ్ళేటటువంటి బస్ సర్వీసులన్నీ కూడా జేబీఎస్ బస్ స్టాండ్ నుంచే ఉంటాయి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక డిపోకు వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో అక్కడ కూడా బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. జేబీఎస్ దగ్గర కూడా ఏదైతే ఇటు ఎక్స్ప్రెస్ సర్వీసులు కానివ్వండి, డీలెక్స్, దాంతోపాటు పల్లె వెలుగు, ముఖ్యంగా ఇటు గ్రామాలకు అనుసంధానంగా ఉండేటటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఏరియాకి వెళ్ళేటటువంటి పల్లె వెలుగు బస్సులు ఇటు జేబీఎస్ నుంచి కానివ్వండి, ఎంజీబీఎస్, ఉప్పల్, దాంతోపాటు ఇటు ఏదైతే కూకట్పల్లి, ఉప్పల్ నుంచి నడిపించినటువంటి మార్గాల్లో చాలా బస్ సర్వీసులను కూడా రద్దు చేశారు. పూర్తిగా పరిస్థితి చక్కబడే వరకు కూడా ఈ సర్వీసులన్నీ కూడా కొంత ఆలస్యంగా నడుస్తాయి, మరి కొన్ని దారి మళ్లిస్తాము అంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా పరిధిలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జేబీఎస్ నుంచి మెదక్ మార్గంలో వెళ్ళేటటువంటి కొన్ని సర్వీసులు అయితే పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే జేబీఎస్ దగ్గర మనం చూస్తున్నాము బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. జేబీఎస్ డిపోలో పికెట్ లోపలికి వెళ్ళేటటువంటి బస్ సర్వీసులన్నీ కూడా ఇక్కడే నిలిపివేశారు. కొంత పరిస్థితి చక్కబడిన వెంటనే మాత్రం మళ్ళీ తిరిగి సర్వీసులన్నీ ప్రారంభిస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు రైల్వే పరంగా కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్ళేటటువంటి ట్రాకులు పూర్తిగా దెబ్బతినడంతో నిజామాబాద్, బిక్నూర్ మార్గంలో ఏదైతే ట్రాకులన్నీ దెబ్బతినడంతో ఆ మరమ్మతు పనులు చేపట్టడానికి కూడా దాదాపు ఇంకొక 72 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, మెదక్ మార్గంలోకి వెళ్ళేటటువంటి సర్వీసులను నిలిపివేశారు. మరి కొన్ని ట్రైన్లను అయితే దారి మళ్లించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు పూర్తిగా ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు 4-5 జిల్లాలకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటటువంటి కనెక్టివిటీ బస్సులు కానివ్వండి, ట్రైన్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బస్సులు కూడా ఆలస్యంగా వస్తుండటంతో ఇటు బస్టాండ్ల దగ్గర కానివ్వండి, రైల్వే స్టేషన్ల దగ్గర కానివ్వండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీన్, ఆంధ్రజ్యోతి, జేబీఎస్ బస్టాండ్ నుంచి.